శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత ప్రపంచం. యదృచ్ఛా లాభసంతుష్టః ద్వంద్వ అతీతః విముక్తస్సరః సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వా అపి న నిబధ్యతే. శరీర పోషణకి యాదృచ్ఛికంగా లభించిన వాటితో తృప్తి చెందేవాడు శీతోష్ణాది ద్వంద్వాలని అతిక్రమించిన వాడు, ఈర్ష్య లేనివాడు. లౌకిక ప్రాప్తి యందు లౌకిక అప్రాప్తమునందు కోరిక లేనందువల్ల సమబుద్ధి గలవాడు. దేహేంద్రియాదులతో సాధన కర్మను ఆచరిస్తున్నప్పటికీ బంధంలో పడటం లేదు అర్జున అతను అని భగవానుడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, గత సంగస్య ముక్తస్య జ్ఞాన అవస్థిత చేతసః యజ్ఞాయ అచరతః కర్మ సమగ్రము ప్రవీల్యతే. కామ సంఘం లేనివానికి, కామములతో సంబంధం లేనివానికి, కామబంధము నుండి విడుదల చెందిన వానికి, ఆత్మజ్ఞానమునందు స్థిరమైన మనస్సు గలవానికి, ఆత్మ తత్వాను అనుభవం కొరకు సాధన కర్మం ఆచరించేవానికి సూక్ష్మ స్థూల ఫల రూపాల్లో దేహేంద్రియాదుల కర్మలన్నీ నాశనమవుతాయి అర్జున. ఇలా కర్మలు చేసినప్పటికీ వాస్తవములో కర్మను చేయనివే అయి ఆత్మస్వరూపాన్ని పొందుతున్నాయి అర్జున. సాధకునికి ఆత్మస్వరూపినిగా చేస్తూ ఉన్నాయి అర్జున. కర్మ ఫలము విడవటం అంటే ఈ సాధన లక్ష్యాలన్నింటినీ ఆచరించటమని అర్థం అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవిః బ్రహ్మ అగ్నౌ బ్రహ్మణ హూతం బ్రహ్మ ఏవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధీన. అర్జున, బ్రహ్మమే అర్పణ పరికరములు, బ్రహ్మమే ఆహుతి చేయబడు అన్నము నెయ్యి మొదలైన పదార్థములు బ్రహ్మమే అయిన అగ్నియందు, బ్రహ్మమే అయిన హోత చేత బ్రహ్మమే హోమము చేయబడుతూ ఉంది. సాధన కర్మయందు సమాధానపడిన చిత్తం గల ఆ సను చేత బ్రహ్మమే పొందదగినది అర్జున అంటున్నాడు భగవానుడు. దైవం ఏవ అపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మ అగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి. సాధన కర్మను ఆచరించలేని ఇతరులు యోగులు అనబడేవారు దేవతారాధన సంబంధమైన యజ్ఞాలు చేస్తున్నారు అర్జున. ఇతరులు జీవాత్మ స్వరూపులై ఉన్నప్పటికీ సాధన కర్మను అనుష్ఠానం చేస్తూ జీవాత్మ భావాన్ని బ్రహ్మ భావమని అగ్నియందు ఆహుతి చేసి బ్రహ్మమందు తదాకారి
వృత్తి చేత బ్రహ్మభావాన్ని పొందుతూ ఉన్నారు అర్జున. శ్రోత్ర ఆధీని ఇంద్రియాణి అన్యే సంయమ అగ్నిషు జుహ్వాధి శబ్ద అధీన్ విషయాన్ అన్యే ఇంద్రియ అగ్నిషు జుహ్వాతి. కొందరు శ్రోత్రాతి ఇంద్రియాలను ఇంద్రియ నిగ్రహం అనే అగ్నియందు ఆహుతి చేస్తున్నారు అర్జున. జ్ఞాన దృష్టితో కానీ లౌకిక దృష్టితో కానీ. మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియ భోగములని అగ్నియందు ఆహుతి చేస్తున్నారు అర్జున. ఇంద్రియ భోగాల కొరకు శబ్దాది విషయాల్లో తిరుగాడుతూ ఉన్నారు. యజ్ఞమే చేశామనుకుంటున్నారు అర్జున వాళ్ళు అని అంటున్నాడు భగవానుడు. ఇంకేమంటున్నాడంటే, సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చ అపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వాతి జ్ఞానదీపితే. మరికొందరు జ్ఞానదృష్టితో మనోనిగ్రహమును యోగాగ్నియందు సర్వ ఇంద్రియ కర్మలను ప్రాణాపానాది వాయువుల కర్మలను ఆహుతి చేస్తున్నారు అర్జున. ద్రవ్య యజ్ఞాహు తపయజ్ఞాహు యోగయజ్ఞాహు తథా అపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞా